సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మామ. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలోని మనకు రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్ రాబోతుంది అన్నమాట. ఉద్యోగం లేని నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం 3 లక్షల రూపాయలు ఇవ్వాలి అని వాళ్ళు ఏదో ఒక బిజినెస్ పెట్టుకుంటాము అని ఒక ఆలోచనలో ఉన్న వాళ్లకు ఈ ఆర్థిక సాయంను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ యువకులకు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు ఫైనాన్షియల్ మినిస్టర్ ఈ పథకాన్ని మొన్న ప్రెస్ మీట్లో కూడా ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అర్హత ఏమిటి, ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ మొబైల్లో పొందాలి అనుకుంటే వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. నిరుద్యోగులకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకైతే వేసింది. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఈ పథకం కోసం 6,000 కోట్లు కూడా మంజూరు చేశారు. ఈ పథకానికి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరి దరఖాస్తులు పరిశీలించి అర్హులైన వాళ్ళందరికీ ఆర్థిక సాయంగా 3 లక్షల రూపాయలు ఇస్తారు. ఈ పథకం అనేది సబ్సిడీ లోన్ ద్వారా ఇస్తారా లేకపోతే మళ్ళీ చెల్లించాలా అనేది ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళందరి అప్లికేషన్స్ పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత అర్హులు ఎవరు అనేది మనకు జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున అర్హులైన వాళ్ళందరికీ 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇస్తారన్నమాట. ఈ పథకాన్ని అప్లికేషన్ చేసుకునే డేట్ వచ్చేసి మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళను అర్హులను ఎంపిక చేయడం ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు పరిశీలన చేస్తారు. అర్హులైన అభ్యర్థులను జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తామన్నారు. ఫ్రెండ్స్, దీన్ని ఎట్లా అప్లికేషన్ చేస్తారు, దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మర్చిపోకండి.